భక్తి శ్రద్ధలతో కొలిచే దైవం హనుమంతుడు. రామభక్త హనుమాన్ ఆలయం ఎక్కడ చూసినా కనిపిస్తారు. విజయ ప్రదాత, రక్షణ ఇచ్చే దైవంగా భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. హనుమంతుణ్ణి ఆంజనేయుడు, బజరంగబలి, మారుతి, అంజనీసుతుడు, పవనపుత్రుడు వంటి ఎన్నో పేర్లతో పిలుస్తారు. అయితే హనుమాన్ జయంతి ఉత్సవాలను ఏడాదిలో 2 సార్లు జరుపుకుంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే పురాణాల ప్రకారం ఇలా 2 సార్లు జన్మదినోత్సవాలు జరుపుకోవడానికి కారణం ఉంది. అదేమిటో ఈ రోజు తెలుసుకుందాం. శ్రీరాముని పరమభక్తుడైన హనుమంతుని ఆరాధన ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. హనుమంతుడు కష్టాలను, దుఃఖాలను, బాధలను తొలగిస్తాడు కనుక సంకట మోచనుడు అని పిలుస్తారు. హనుమంతుడు చిరంజీవి కనుక కలియుగంలో ఇప్పటికీ భూమిపై నివసించే ఏకైక దేవుడు హనుమంతుడు అని, తన భక్తులను కష్టాల నుంచి కాపాడుతాడని హిందువుల విశ్వాసం. హనుమంతుడి జయంతి రోజు కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. అయితే హనుమాన్ జయంతిని సంవత్సరానికి ఒకసారి కాదు 2 సార్లు జరుపుకుంటారు. అయితే 2 సార్లు హనుమాన్ జయంతులను ఎందుకు జరుపుకుంటారో మీరెప్పుడైనా ఆలోచించారా? హనుమాన్ జయంతిని సంవత్సరానికి 2 సార్లు జరుపుకుంటారు.